వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఫ్రెండ్స్. సో ఈరోజు సెషన్లో ఎలక్ట్రిక్ పియానో ప్యాచ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ సెషన్లో మొత్తం చెప్పబోతున్నాను. సో ఈ ఎలక్ట్రిక్ పియానో ప్యాచ్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సాంగ్లో చరణాలు పాడేటప్పుడు ఈ ఎలక్ట్రిక్ పియానో యూజ్ చేయాలి. ఈరోజు ఆ ఎలక్ట్రిక్ పియానోను మనం తయారు చేసుకుందాం. సో ఎబుల్టన్ లైవ్ని ఆన్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఓల్డర్ వర్షన్ ఫైల్స్కి మాత్రం కాంటాక్ట్ 5 వాడతాను. న్యూయర్ వర్షన్ ఫైల్ మాత్రం కాంటాక్ట్ 7 వాడుతున్నాను. సో ఇప్పుడు కాంటాక్ట్ 5ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను దీంట్లోకి. కాంటాక్ట్ ప్లేయర్ అనేది ఆన్ అయిపోయింది. ఈ ఎలక్ట్రిక్ పియానోకి నేను ఎక్కువ శాతం యూజ్ చేసే లైబ్రరీ అయితే యమహా PSR S900. ఈ లైబ్రరీ అయితే చాలా బాగుంటుంది, కంఫర్ట్ అనమాట. యమహా PSR S900. సో ఈ లైబ్రరీలో ఈ పియానో అనే ఫోల్డర్ని తీసుకుందాం. సో మెయిన్గా మనం ఈ ఇంటెన్షన్ ఏంటంటే ఎలక్ట్రిక్ పియానో, కాబట్టి ఎలక్ట్రిక్ పియానోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో ఓమ్ని క్లిక్ చేసుకోండి. సో ఇంకా కొంచెం ఎక్కువ మనకు సౌండ్ కావాలి. మోడర్న్ EP ఫైల్ని ఇన్సర్ట్ చేసుకోండి. కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే కీ యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి ఇప్పుడు మీకు వినబడుతుంది అనుకుంటా. ఓకే, ఇంకా ఎఫెక్టివ్ రావాలంటే ఎలక్ట్రిక్ పియానో ఇప్పుడు మనం తీసుకున్నాం. సో ఒక కీస్ అప్పుడే వస్తుంది, మనం బేస్ యాడ్ చేసుకోవాలి. దీనికి బేస్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో బేస్ ఫోల్డర్లో ఎలక్ట్రిక్ బేస్ కూల్ అనే ఈ ఫైల్ని తీసుకోండి. నిమిషం చూడండి దీని వాయిస్ ఎలా ఉంటుందో. ఓకే, ఈ సౌండ్ నార్మల్గా ఉంచండి, ఏం కదిలియకండి ఇక్కడ, ఎందుకంటే పగిలిపోతుంది మొత్తం. ఇది మిడ్ బేస్ లా ఉంది. ఇంకా కొంచెం నీట్గా ఉండాలంటే సబ్ బేస్ వేసుకోండి. నేను తీసుకున్న ఫైల్సే తీసుకోవాలని రూల్ లేదు, మీకు ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు ఫైల్స్. సో ఇప్పుడు సబ్ బేస్ కూడా ఒకసారి వినండి, దాని నాయిస్ ఎలా ఉంటుందో. మంచివాడు గొప్పవాడు నా యేసుడు అనే ఈ సాంగ్ వినే ఉంటారు. సో దాంట్లో సబ్ బేస్ అనేది ఎక్కువ యాడ్ చేశారు, చూడండి, వినండి ఒకసారి, మళ్ళీ ఒకసారి వితౌట్ ఎనీ ఎఫెక్ట్ సౌండ్ వినండి. C3 ఆక్టేవ్ కాడ మనకు నోట్స్ అనేది హై ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ మనం తక్కువ చేయాలి. సో కొంచెం తక్కువ చేయాలి, మనం C2కి పట్టుకురావాలి. సో మీరు చూసారు కదా కాంటాక్ట్లో ఏం వేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ పియానో, తర్వాత మోడర్న్ EP, ఆ తర్వాత ఎలక్ట్రిక్ బేస్, ఆ తర్వాత సబ్ బేస్, 4 వేసుకున్నాను ఫైల్స్. సో వీటిని ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాం. కొంచెం లో యాక్టివ్కి తీసుకెళ్ళాలి దీన్ని, అప్పుడే కొంచెం నీట్గా వస్తుంది సౌండ్, కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మిడి ఎఫెక్ట్స్లో పీచ్ అనే ఆప్షన్ తీసుకోండి. ఈ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అంటే హై నోట్స్ ఉన్న రేంజ్ని లో నోట్స్కి ఆ రేంజ్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను -12 పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తాను. హై నోట్స్ ఉన్న ఆ రీజియన్లో ఉన్న సౌండ్ని లో రీజియన్కి తీసుకొస్తుంది. ఇంకా కొంచెం మనం మాడిఫై చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే యాడ్ ఎఫెక్ట్స్లో
EQ3 అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. 3 EQs ఉంటాయి, లో, మిడ్, హై. ఓకే, నేను సెట్ చేసుకున్నట్టు మీరు సెట్ చేసుకోండి. -7.33 డెసిబల్స్. ఓకే, లో అనేది ఇవ్వండి. 6 డెసిబల్స్ మిడ్ ఇవ్వండి. మళ్ళీ 6 డెసిబల్స్ హై గెయిన్ ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఒకసారి ఎలా ప్లే అవుతుందో. చూసారు కదా, రైట్. సో ఓబిఎస్ ఆన్ చేసేసరికి నాకు ఈ వాయిస్ అనేది పగులుతుంది. ఇంకొక ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ప్లగిన్స్లో లేకపోతే ఆడియో ఎఫెక్ట్స్లోనే రివర్బ్ దీన్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో సౌండ్. ఓకే, సో నాకు ఇక్కడ టోన్ అనేది పగులుతుంది కాబట్టి నేను లిమిటర్ యాడ్ చేసుకుంటాను. సీలింగ్ కాడ మనం కనీసం 3 డెసిబల్స్ అని ఇవ్వండి. ఓకే, సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. కాంటాక్ట్లో పిఎస్ఆర్ యమహా S900 అనే లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది టెలిగ్రామ్లో పెడతాను. సో ఈ లైబ్రరీ నుంచి ఎలక్ట్రిక్ పియానో, మోడర్న్ ఈపీ అండ్ ఎలక్ట్రిక్ బేస్ అండ్ సబ్ బేస్ ఈ ఫైల్స్ తీసుకోండి. ఇక్కడ వాల్యూమ్స్ అనేది నార్మల్గా ఉంచండి. ఆ తర్వాత మనం పీచ్ అనే ఎఫెక్ట్ని తీసుకోండి. పీచ్ అనేది మిడ్ ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఆడియో ఎఫెక్ట్స్లో ఈక్యూ తీసుకోండి, EQ3. మనం అనుకున్న సౌండ్ రావట్లేదు 3 డెసిబల్స్ అంటే. సో మన సీలింగ్ కాడ -1 డెసిబల్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, సో ఎఫెక్టర్ అనే రివర్బ్ వేసాను. ఇంతకుముందు ఇళ్ళ నుంచి వెళ్ళి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ప్యాచ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. Thank you for watching. So subscribe, share and like.